హలో ఎవ్రీవన్, ఈ ఛానల్లో మనం చాలా టఫ్ టాపిక్స్ లావి సింపుల్ స్టోరీస్ ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. లీగల్ మ్యాక్సిమ్స్ అన్న ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ని మనం పార్ట్ 1లో సింపుల్ స్టోరీ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసాం. ఇది పార్ట్ 2 ఆఫ్ ద వీడియో అండి. ఈ పార్ట్ 2లో మనం అనదర్ 5 ఇంపార్టెంట్ మ్యాక్సిమ్స్ నేర్చుకుందాం. ఈ ఇంపార్టెంట్ లీగల్ మ్యాక్సిమ్స్ మనకి ఏఐబి ఎగ్జామ్లో యూజ్ అవుతాయి, జేసీజీ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో యూజ్ అవుతాయి, అలాగే పీజీ లా సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు పార్ట్ 1 ఇప్పటికీ చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూసి పార్ట్ 2కి రండి. అయితే పార్ట్ 2లో మనం నేర్చుకునే టాపిక్ టాట్స్ టాపిక్ నుంచి వచ్చే లీగల్ మ్యాక్సిమ్స్ చూద్దాం. అయితే టాట్స్ అనే టాపిక్ మనం ఎప్పుడో ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకుని ఉంటాం, అవునా కాదా? అయితే ఈ టాట్స్ అనే టాపిక్కి బేరాక్ట్ ఉండదండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏఐబి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏఐబి ఎగ్జామ్లో టాట్స్ టాపిక్ నుంచి 4 మార్క్స్ అంటే 4 క్వశ్చన్స్ వస్తాయి, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. వీటిల్లో ఎక్కువ క్వశ్చన్స్ లీగల్ మ్యాక్సిమ్స్ బేస్ చేసుకొని వస్తాయి, ఎందుకంటే బేరాక్ట్ మన దగ్గర ఉండదు. టాట్స్ అన్న మొత్తం టాట్స్ అన్న టాపికే ప్రిన్సిపల్ బేస్డ్ ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఏఐబి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. మన ఫస్ట్ మ్యాక్సిమ్ సింపుల్ మ్యాక్సిమ్తో స్టార్ట్ చేద్దాం. రెస్ ఇప్సా లాక్యూటర్. రెస్ ఇప్సా లాక్యూటర్ తెలుగులో చాలా ఫ్రీక్వెంట్గా వాడే ఒక స్టేట్మెంట్ ఉంటుందండి. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం అంతా చూడక్కర్లేదు, ఒక మెతుకుని చూస్తే చాలు. ఇలా ఈ స్టేట్మెంట్ చాలా కాంటెక్స్లో మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ మనం లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే మీరు అక్కడ కేర్ తీసుకున్నారా లేదా అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మీరు కేర్ తీసుకొని పనిచేసారా, కేర్ తీసుకోకుండా పనిచేసారా, అంటే నెగ్లిజెన్స్తో పనిచేసారా అనేవి చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చాలా ఈజీ పేపర్ ఆల్రెడీ ముందు నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చిన పేపర్. క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉంటే 97 స్టూడెంట్స్ చాలా మంచి మార్క్స్ తీసుకొచ్చే పేపర్ అది. ఒక 3 ఉన్నారు. అటువంటి పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ట్ క్వశ్చన్స్ వచ్చిన పేపర్లో కూడా వాళ్ళు ఫెయిల్ అయితే ఏమని అంటాం? ఖచ్చితంగా మీదే తప్పు. అంత ఈజీ పేపర్, మిగతా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ స్కోర్ చేయగలిగారు, ఎక్స్పెక్టెడ్ గెస్ట్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు చదవలేకపోయారు అంటే మీరు మొత్తానికి నెగ్లిజెంట్గా ఉన్నారు. మొత్తం సంవత్సరంలో కొంచెం మీరు నాలెడ్జ్ అప్లై చేసి కొంచెం మీరు ఎఫర్ట్ పెట్టినా మీకు మార్క్స్ వస్తుంటే మీరు నెగ్లిజెంట్గా ఉన్నారు అని మనం ఈజీగా అనేస్తాం. అలాగే ఒక రోడ్ ఇమాజిన్ చేసుకోండి, స్ట్రెయిట్ రోడ్, రాత్రి పూట, యాక్చువల్లీ అడ్డంకులు ఏం లేవు, ఆరామ్సే మీరు మంచిగా డ్రైవ్ చేసుకొని వెళ్ళగలిగే రోడ్. అటువంటి రోడ్లో మీరు పక్కన నుంచి వెళ్ళే 2-3 పెడస్ట్రియన్స్ని గుద్దేసి యాక్సిడెంట్ చేస్తే ఆ కేసు కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది, రెస్ ఇప్సా లాక్యూటర్. అంటే మీరు ఎంత నెగ్లిజెంట్గా ఉండకపోతే అటువంటి సిచ్యువేషన్లో యాక్సిడెంట్ చేస్తారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే ఏ ఫ్యాక్టర్ అక్కడ లేదు, అంతా మంచిగా ఉంది, మీరు ఈజీగా పాస్ అయిపోయే పేపర్ ఉంది, మీరు మంచిగా డ్రైవ్ చేసుకొని వెళ్ళే కండిషన్స్ ఉన్నాయి రోడ్ పైన, అయినా సరే మీరు ఫెయిల్ అయ్యారు, అయినా సరే మీరు యాక్సిడెంట్ చేశారు అంటే మీరు నెగ్లిజెంట్గా బిహేవ్ చేశారు. మీరు ఎటువంటి కేర్ అనేది అస్సలు తీసుకోలేదు. కొంచెమైనా కేర్ తీసుకొని ఉంటే ఇటువంటి యాక్టివిటీస్ అవ్వవు అని చెప్పే సిచ్యువేషన్స్ రెస్ ఇప్సా లాక్యూటర్. దీనికి గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే నెగ్లిజెన్స్. రెస్ ఇప్సా లాక్యూటర్ అంటే ఎప్పుడు ఆన్సర్లో నెగ్లిజెన్స్ అన్న ఆప్షన్ ఎక్కడ ఉంటుందో చూసి దానికి ఇది లింక్ చేసుకోవాలి. ఓకే. సెకండ్, ఇంజూరియా సైనే డామ్నం. ఇంజూరియా సైనే డామ్నం టాట్స్లో అగైన్ వెరీ ఇంపార్టెంట్ లీగల్ మ్యాక్సిమ్ అండి ఇది. ఇంజూరియా సైనే డామ్నం అంటే మీకు లీగల్ ఇంజురీ అయింది కానీ యాక్చువల్ డ్యామేజ్ అవ్వలేదు. యాక్చువల్ డ్యామేజ్ అంటే మేబీ చేయి విరిగిపోయింది, ఆర్ ఫైనాన్షియల్ లాస్ అయ్యింది, లేకపోతే నా ప్రాపర్టీ నేను కోల్పోయాను, ఇటువంటివి యాక్చువల్ డ్యామేజ్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే టాట్స్లో వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని కేసెస్ ఉంటాయి, మీకు లీగల్ ఇంజురీ అయింది అంటే మీ లీగల్ రైట్ అనేది బ్రేక్ అయింది, వయలేట్ అయింది, కానీ యాక్చువల్ డ్యామేజ్ అనేది ఎక్కడ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి.
ఎవరో ఒకరు వచ్చి నన్ను ఇలా కొట్టడానికి ట్రై చేశారు. వాళ్ళు కొట్టిన దెబ్బకి నిజానికి నాకు ఇక్కడ ఏం అవ్వలేదు, నా ఫేస్కి నిజానికి దెబ్బలు తగలలేదు. సో యాక్చువల్ డ్యామేజ్ నా కేసులో యాక్చువల్గా అవ్వలేదు. ఎందుకంటే నాకు యాక్చువల్లీ ఫ్రాక్చరో ర్యాషో ఏం కాలేదు, ఏం విరగలేదు నాకు, లేదంటే దెబ్బలేం తగలలేదు, ఇంటర్నల్గా దెబ్బలు ఏం తగలలేదు నాకు నిజానికి. బట్ ఒక పర్సన్ వచ్చి నన్ను అటాక్ చేశారు అనంటే నా లీగల్ రైట్ అనేది వైలేట్ అయింది. ఎవరికి రైట్ లేదు కదంటే ఇంకొకరు వెళ్ళి కొట్టడానికి, కానీ ఎవరో వచ్చి నన్ను కొట్టారు. సో నా లీగల్ ఇంజురీ అయింది, నాకున్న రైట్ ఏదైతే ఉందో నా లీగల్ రైట్, ఆ రైట్ వైలేట్ అయింది. కానీ నాకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఫిజికలీ నా ఫేస్కి ఏం కాలేదు, ఇంటర్నల్గా కూడా ఏం కాలేదు, నాకేం ఫైనాన్షియల్ లాస్ కాలేదు, నా బిజినెస్ ఏం లాస్ అవ్వలేదు, నా ప్రాపర్టీ ఏం లాస్ అవ్వలేదు. బట్ నా లీగల్ రైట్ అది వైలేట్ అయింది. ఇటువంటి సిచ్యువేషన్లో ఏం వాడాలి? ఇంజూరియా సైనే డామ్నం. ఇంజూరియా సైనే డామ్నం కేసెస్ అన్నీ కోర్టులో మనం ఆర్గ్యూ చేసుకోగలిగే కేసెస్. ఓకే, కోర్ట్ యాక్సెప్ట్ చేసే కేసెస్. దీనికి ఒక రివర్స్ ఉంటుంది, దీనికి ఎగ్జామ్ ఆపోజిట్ ఇంకొకటి ఉంటుంది, డామ్నం సైనే ఇంజూరియా. డామ్నం సైనే ఇంజూరియా. దీంట్లో ఎగ్జామ్ ఉల్టా అవుతుందండి. డ్యామేజ్ ఉంది అంటే నిజానికి నా చేయి విరిగిపోయింది, ఆర్ నిజంగా నేను ప్రాపర్టీ కోల్పోయాను, ఆర్ నిజంగా నాకు ఫైనాన్షియల్ లాస్ అయింది, కానీ లీగల్ లాస్ ఏం లేదు, ఏమి నా రైట్ వైలేట్ అవ్వలేదు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక ల్యాండ్మార్క్ కేస్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు కేస్ నేమ్ గుర్తుపెట్టుకోకపోయినా కేసులో ఏం చెప్పారో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు ఉన్నారంట ఒక కాలనీలో. ఫస్ట్ ఒక అతను వచ్చి ఒక స్కూల్ పెడతాడు, స్కూల్ 1 అనుకుందాం. స్కూల్ 1 బాగా నడుస్తుంది, మంచిగా ప్రాఫిట్ సంపాదించాడు. కొన్నేళ్ళు గడిచిన తర్వాత అదే కాలనీలో ఉన్న ఇంకొకడు ఈ కాలనీలో స్కూల్ బాగా నడుస్తుంది అని చూసి అతని పక్కనే స్కూల్ 2 కూడా స్టార్ట్ చేశాడంట. అది కూడా బాగానే ఉందంట. సో ఆ కాలనీలో ఉన్న జనాలు మొత్తం అంతా ఇంతకు ముందర స్కూల్ 1కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కొంతమంది స్కూల్ 2కి వెళ్ళడం మొదలుపెట్టారు. అయితే స్కూల్ 1కి నిజానికి ఫైనాన్షియల్ లాస్ అయింది. పాపం యాక్చువల్లీ ఇంతకు ముందర మంచిగా ప్రాఫిట్ సంపాదిస్తుండే ఆ స్కూల్ 1 యొక్క ఓనర్ ఇప్పుడు ప్రాఫిట్స్ తగ్గిపోయాయి. ఎందుకంటే సేమ్ పక్కనే అలాంటి మంచి స్కూల్ ఇంకొకటి ఉండడం వలన. అదే స్కూల్ 1 యొక్క ఓనర్ కోర్టుకి వెళ్ళాడంట, నాకు యాక్చువల్ ఫైనాన్షియల్ లాస్ అయింది, దాన్ని ప్రొటెక్ట్ చేయండి అని. అయితే కోర్టు డామ్నం సైనే ఇంజూరియా అని చెప్పి కోర్ట్ యాక్సెప్ట్ చేయలేదంట అటువంటి కేసెస్ని. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు కోర్ట్? ఎందుకు అంటే కాంపిటీషన్ అనేది మార్కెట్లో ప్రతి ఒక్కరి రైట్ కదా. ఇక్కడ స్కూల్ పెట్టకూడదు అని రైట్ ఎవరికీ లేదు. ఇక్కడ స్కూల్ 1 పెట్టుకోవచ్చు, స్కూల్ 2 పెట్టుకోవచ్చు, స్కూల్ 3 పెట్టుకోవచ్చు, అలా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మీరు కరెక్ట్ రెగ్యులేషన్ ఫాలో అయితే మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, అవునా కదా? అయితే కోర్ట్ అదే అంటుంది, అవును మీకు యాక్చువల్ డ్యామేజ్ అయితే అయింది, కరెక్టే, మీకు లాస్ అయితే అయింది, కానీ లీగల్గా ఏమీ ఇంజురీ అవ్వలేదు, మీ యొక్క లీగల్ ఏ రైట్ డ్యామేజ్ అవ్వలేదు, వైలేట్ అవ్వలేదు. లీగల్ ఇంజురీ లేనప్పుడు కోర్ట్ అటువంటి కేసెస్ని యాక్సెప్ట్ చేయదు. సో ఇంజూరియా సైనే డామ్నం కేసెస్లో మీరు కోర్టుకి వెళ్ళచ్చు, డామ్నం సైనే ఇంజూరియా కేసెస్లో కోర్టుకి వెళ్ళలేరు. ఓకే, ఈ రెండిట్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతారు, షార్ట్ నోట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మీరు కనుక లా కాలేజ్ థియరీ ఎగ్జామ్స్ రాస్తే దాంట్లోనూ అడుగుతూ ఉంటారు. చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఈ రెండు. ఓకే, ఐ హోప్ దీంతో మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ కొంచెం జనరల్ టర్మ్స్ ఏనండి, బట్ ఇంపార్టెంట్ టర్మ్స్, అందుకనే చెప్తున్నా. రెస్ జెస్టే అని ఎవిడెన్స్ యాక్ట్. మీరు ఎవిడెన్స్ యాక్ట్లో ఎనీ క్వశ్చన్, ఎనీ బుక్లో ఎనీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు చేయడానికి ట్రై చేసినా మీకు డెఫినెట్గా రెస్ జెస్టే పైన క్వశ్చన్స్ దొరుకుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఏఐబి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు తీసుకుంటే అట్లీస్ట్ 7 to 8 times రెస్ జెస్టే టాపిక్ పైన క్వశ్చన్స్ వచ్చాయి. నేను నా ఫుల్ కోర్స్లో ఇంగ్లీష్లో ఉంటుందండి, ఫుల్ కోర్స్ నేను క్లారిఫై చేస్తున్నా. ఫుల్ కోర్స్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. సో మీరు కనుక ఏఐబికి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే జేసీజేకి ఫౌండేషన్గా నాకు బేసిక్స్ అన్ని నేర్చుకోవాలని ఉంది అని అనుకున్నా మీరు ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్,
రెస్ట్ చేస్తే. అయితే రెస్ట్ చేస్తే అని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక విషయం చెప్తాను. అది గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పుడు రెస్ట్ చేస్తే అని మర్చిపోరు. ఇప్పుడు నిజానికి కనుక మనం తెలుగు సినిమాలను చూస్తే అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయినా, పవన్ కళ్యాణ్ సినిమా అయినా, అల్లు అర్జున్ సినిమా అయినా, ప్రభాస్ సినిమా అయినా ఏదో ఒకటి. నేనైతే ఈ ఫస్ట్ 3 హీరోస్కి ఫ్యాన్ అనుకోండి. ప్రభాస్ ఒకప్పుడు ఫ్యాన్, ఇప్పుడు ఫ్యాన్ కాదు. ఎనీవేస్, మీరు ఏ హీరోకి ఫ్యాన్ అయినా, ఎటువంటి సినిమా తీసుకున్నా మోర్ ఆర్ లెస్ సినిమాలో జరిగేది ఒకటే. ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్తో కొన్ని సాంగ్స్ ఉంటాయి, హీరో ఫైట్కి హీరోయిన్ లవ్లో పడుతుంది, అండ్ ఒక చాలా రిచ్ విలన్, ఇప్పుడు జగపతి బాబు ఆర్ సమ్ అదర్ XYZ ఒక రియల్లీ రిచ్ విలన్ ఉంటాడు. అయితే ఒక మంచి రివెంజ్ ఏదో ఒక కారణం వలన, పాస్ట్లో ఉండి ఏదో గత కారణాల వలన ఒక రివెంజ్ అయితే ఉంటుంది. ఫైనల్గా క్లైమాక్స్లో ఒక ఫైట్. ఆ ఫైట్లో ఖచ్చితంగా మన హీరో గెలుస్తాడు. నిజానికి హీరో ఎవరు అనేది పక్కన పెడితే చాలా సినిమాలు ఇలాగే ఉంటాయి. అలాగే కొన్ని డైరెక్టర్స్ని కూడా చూసి మనం గెస్ట్ చేయగలం, ఈ డైరెక్టర్ సినిమా అయితే ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అని. ఒకవేళ అందరూ చెప్పే స్టోరీ ఒక్కటే అయితే మనం ఎందుకంటే ఇన్ని సినిమాలు చూస్తున్నాం? సినిమాలు మనం అందరం చూస్తాం, ప్రతి పండక్కి బోల్డెన్ రిలీజ్లు అవుతాయి, OTTలో చాలా రిలీజెస్ అవుతాయి. స్టోరీ నిజానికి మనకు తెలుసు, ఫైనల్గా క్లైమాక్స్లో ఫైట్ అవుతుంది, ఫైట్లో ఇలా అవుతుంది అలా అవుతుంది అని మనకి తెలుసు. అయినా సరే మనం సినిమాలన్నీ చూస్తాం. నేను కూడా బాగానే సినిమాలు చూస్తాను. ఎందుకు చూస్తున్నాం మన సినిమాలు? ఎందుకు అంటే మన సినిమాలు ఆ కథ 2 నిమిషాల్లో చెప్పే ఆ కథ గురించి మాత్రమే చూడట్లేదు. మొత్తం ఆ 3 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు ఆ 2 నిమిషాల కథని ఎలా చూపిస్తున్నారు అని ఆ విషయాలు, ఆ డీటెయిల్స్ గురించి చూస్తాం. అవును కరెక్టే, ఫైట్ అవుతుంది, ఫైట్ ఎలా అయింది, ఫైట్ ముందర సీన్ ఏంటి, ఫైట్ తర్వాత సీన్ ఏంటి, ఫైట్ డ్యూరింగ్ ద ఫైట్ ఏమైంది, ఇవన్నిట్లో విషయాలతో మన క్యూరియాసిటీ అనేది ఉంటుంది. ఆ డీటెయిల్స్ కోసం మనం ఈ సినిమాలు చూస్తాం, అంతేనా కదా? లేకపోతే సినిమా మొత్తం చూడాల్సిన అవసరమే లేదు. అయితే ఈ రెస్ట్ చేస్తే కూడా అలాంటిదే. మర్డర్ అయ్యింది అని నేను 3 ముక్కల్లో మొత్తం చెప్పేయచ్చు. కానీ మర్డర్ అయ్యింది అంటే చాలా మర్డర్స్ అవుతున్నాయి. ప్రతి మర్డర్లో మర్డర్ జరిగే ముందర ఏమైంది, మర్డర్ జరిగిన తర్వాత ఏమైంది, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్డర్ ముందు ఏం మాట అన్నారు, మర్డర్ తర్వాత ఏమన్నారు, మర్డర్ సీన్లో వాళ్ళ చేతిలో ఏముంది, మర్డర్ నైఫ్ ఉందా, యాక్స్ ఉందా, గొడ్డలు ఉందా, రోప్ లాంటిది ఉందా, మ్యాచ్ బాక్స్ ఉందా, కిరోసిన్ ఉందా, ఎలా చంపారు, ఇలాంటివి కదా మనకు తెలిస్తే ఒక మర్డర్ కేసు మనం ప్రూవ్ చేయగలం కోర్టులో. సిమిలర్లీ మర్డర్ అనే కాదు, థెఫ్ట్ అయింది, ఒకడు దొంగడు వచ్చాడు, వాడు దొంగలించిన తర్వాత పారిపోయాడా, పారిపోవడం ఎవరైనా చూసారా, చూసి ఎవరైనా ఏమైనా అరిచారా, ఇట్లాంటి చాలా డీటెయిల్స్ మనకి ఎవిడెన్స్ యాక్ట్లో ఇంపార్టెంట్ అవుతాయి. ఇటువంటి డీటెయిల్స్నే మనం రెస్ట్ చేస్తే అంటాం. అంటే మెయిన్ ఈవెంట్ చుట్టుపక్కల అయ్యే కేసెస్ అన్నిటినీ మనం రెస్ట్ చేస్తే అని అంటాం. అయితే ఎవిడెన్స్ యాక్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఇక్కడ ఉంది, సెక్షన్ 6లో రెస్ట్ చేస్తే అన్న ప్రిన్సిపల్ ఉంటుంది. మీరు బేర్ యాక్ట్ ఓపెన్ చేస్తే ఈ వర్డ్ మీకు దొరకదండి. రెస్ట్ జెస్టేట్ అనే వర్డ్ సెక్షన్ 6 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్లో మీకు దొరకదు. ఎందుకంటే ఇది ప్రిన్సిపల్, రెస్ట్ జెస్టే అన్న ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని సెక్షన్ 6 ఉంటుంది. సో ఎగ్జామ్లో అడుగుతాడు రెస్ట్ జెస్టే ఎక్కడ ఉంటుంది అంటే సెక్షన్ 6 అని మన ఆన్సర్ పెట్టాలి, గుర్తుపెట్టుకొని పెట్టాలి. కానీ నిజానికి మీరు బేర్ యాక్ట్ ఓపెన్ చేస్తే సెక్షన్ 6లో రెస్ట్ జెస్టే అన్న వర్డ్ ఉండదు. అక్కడ ఏముంటుంది, థింగ్స్ డన్ అరౌండ్ ద మెయిన్ ఈవెంట్, పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ అన్న వర్డ్ ఉంటుంది. సో నేను చెప్పిన ఈ స్టోరీతో మీరు గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 6 రెస్ట్ చేస్తే మనకి సినిమా 2 నిమిషాలలో స్టోరీ కాదండి. సినిమా ఏమవుతుందో మనకి తెలిసినా కూడా చుట్టూతా ఉండే డీటెయిల్స్ కోసం మనం సినిమా చూస్తాం. దాన్నే మనం రెస్ట్ జెస్టేట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా లాస్ట్ది ఉబి జస్ ఇబి రెమెడియం. కొంతమంది ఇబి ఇడెం రెమెడియం అంటారు, కొన్నిసార్లు ఇబి ఇడెం తీసేసి ఇబి రెమెడియం అని కూడా ఉంటుంది. ఇది కూడా మనకు ఒక వెరీ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇది చెప్పేది వెరీ సింపుల్. మీ దగ్గర కనుక ఒక రైట్ ఉంటే ఆ రైట్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది అని.
ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. మీ దగ్గర మీ ప్రాపర్టీ ఒకటి ఉంది. ప్రాపర్టీ మీది అంటే ప్రాపర్టీ నుంచి వచ్చే కొన్ని హక్కులు మీ దగ్గర ఉన్నాయి. ఎవరైనా కనుక మీ నుంచి మీ ప్రాపర్టీని దూరంగా తీసుకెళ్తుంటే, లేకపోతే ఎవరైనా ఆక్రమించుకుంటే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కేసులో మీ పొసెషన్, మిమ్మల్ని పొసెషన్లోంచి తీసేస్తే, ఇట్లా మీ రైట్స్, ప్రాపర్టీకి రిలేటెడ్ మీ రైట్స్ ఏవైనా కనుక ఎవరైనా వయలేట్ చేస్తే మీ దగ్గర ఇమ్మీడియట్గా రైట్స్ ఉంటాయి. ఇది ఎనీ రైట్. లాలో చాలా రైట్స్ ఉన్నాయి. డిఫరెంట్ లాలో మనం డిఫరెంట్ రైట్స్ గురించి నేర్చుకుంటాం. ఏ లా అయినా, ఏ రైట్ అయినా, ఏ మనిషి అయినా మీ దగ్గర ఒక రైట్ ఉంది అంటే ఆ రైట్ని ఎవరైనా వైలేట్ చేస్తే ఆ వైలేషన్ నుంచి ప్రొటెక్షన్ తీసుకునే హక్కు కూడా మీ దగ్గర ఉంటుంది అని చెప్పే ఒక వెరీ బేసిక్ మ్యాక్సిమే ఉబి జస్ ఇబి ఇడెం రెమెడియం. ఉబి జస్ ఇబి రెమెడియం అని కూడా కొన్నిసార్లు మనకి బుక్స్లో ఉంటుంది. ఓకే.